మనము గ్లూ అనేది కొంచెం కొంచెంగా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో గ్లూ అనేది మనం స్టిక్ చేసేంత వరకు అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ నేను పింక్ కలర్ సీక్వెన్స్ తీసుకున్నాను ఇవాళ. సో అదే స్టిక్ చేస్తున్నాను. నీట్గా స్టిక్ చేసుకోవాలి, ఒకదానిపైన ఒకటి కనిపించకుండా. హోల్ అనేది మనకి విజిబుల్గా ఉండకూడదు. సో ఆ హోల్ కనిపించకుండా మనం ఎంతవరకు వీలైతే అంతవరకు స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నీట్గా స్టిక్ చేయాలి. మీరు నీట్గా స్టిక్ చేయకపోతే మీకు ప్యాచ్ అనేది నీట్గా ఉండదు. సో అందుకని మీరు నీట్గా స్టిక్ చేసుకుంటూ వెళ్ళండి. సో టైం అనేది చాలా పడుతుంది. సో అయినా కానీ మీరు నీట్గానే స్టిక్ చేయండి, అప్పుడే మీకు వర్క్ అనేది వస్తుంది. సో చేయగా మీరే ఫాస్ట్గా చేస్తారు. సో ఇలా మీరు నీట్గా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీరు గ్లూ యూజ్ చేసిన తర్వాత క్యాప్ పెట్టడానికి ట్రై చేయండి. మర్చిపోతే ఇప్పుడు చూసారు కదా గ్లూ ఎంత బయటకు వచ్చిందో, ఇందాక అలా వచ్చేస్తుంది. సో టైం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, వీడియో లెంత్ కూడా ఎక్కువనే వస్తుంది. బికాస్ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే మీకు అర్థం కాదు. సో అందుకని నేను స్లోగానే చూపిస్తున్నాను. సో కుందన్స్ కూడా చాలా ఎక్కువ పడతాయి దీనికి, బికాస్ ఒకదానిపైన ఒకటి స్టిక్ చేస్తాం కదా మనం. సో అందుకని సో మీకు వర్క్ ఫస్ట్లోనే నీట్గా రాదండి, టైం పడుతుంది. సో మీరు డిసెంకరేజ్ అయిపోయి రావట్లేదు అని అనుకోవద్దు. సో ఫస్ట్లోనే అందరికీ అన్నీ రావాలని లేదు. సో ట్రై చెయ్యగా వస్తుంది. సో మీరు వచ్చేదాకా ట్రై చేయండి. సో మధ్యలో గివ్ అప్ ఇవ్వద్దు. బికాస్ మీరు బ్యాంగిల్స్ అన్నీ చేస్తున్నప్పుడు ఇది ఒక్కటే ఎందుకు చేయలేకపోతున్నారు చెప్పండి. సో అందుకని మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది, రాకుండా అయితే అక్కడికి వెళ్ళదు. కానీ కొంచెం టైం పడుతుంది. సో ఇట్లా హెడ్ అనేది మనం స్టిక్ చేసుకుందాము, చూడండి. సో ఇలా నీట్గా స్టిక్ చేసుకోవాలి హెడ్ అనేది. సో ఇప్పుడు మనం కింద పార్ట్ ఎలా స్టిక్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ పార్ట్కి గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. ఇది కొంచెం కొంచెం అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. మనం కుందన్స్ స్టిక్ చేసినంత వరకే అప్లై చేయాలి. సో చూడండి నేను ఎలా స్టిక్ చేస్తున్నాను అనేది. సో నేను ఇది అప్వర్డ్ డైరెక్షన్లో స్టిక్ చేస్తున్నాను. సో కనిపిస్తుందా? సో ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో అనేది స్టిక్ చేస్తున్నాను నేను కుందన్ని. సో దీనిపైన కుందన్కి కొంచెం అంటిస్తూ, సో కింద OHP షీట్ కూడా కొంచెం గ్లూ అనేది మనం స్టిక్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ కుందన్స్ అనేవి స్టిక్ అవుతాయి నీట్గా. సో మీకు ఒకవేళ అడ్జస్ట్ అవ్వకపోతే మనకి గ్లూ గన్ ఉంటుంది, B7000 గ్లూ ఉంటుంది కదా, దానిపైన ఉన్న దాంతో అడ్జస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ 2 కుందన్స్ పైన మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. సో కుందన్స్ అనేవి చాలా కదులుతాయండి, బట్ మనము అడ్జస్ట్ చేసుకుంటూ అప్లై చేయాలి గ్లూ అనేది. సో నీట్గా మనం కుందన్స్ ఒక్కొక్కటి స్టిక్ చేసుకుంటూ వెళ్తే మనకి నీట్గా ఉంటుంది.
సో ఇప్పుడు ఇక్కడ 3 కుందన్స్ అనేవి కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 కుందన్స్ అటు ఇటు జరిపేసి మధ్యలో దీనిపైన 3rd కుందన్ అనేది స్టిక్ చేస్తే మీకు గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. సో చాలా టైం పడుతుందండి స్టిక్ చేయడానికి, బట్ మనం ఓపికగా స్టిక్ చేయాలి. సో నీట్గా కుందన్స్ అనేవి మనం స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం కుందన్స్ అనేవి ఎప్పుడైతే నీట్గా స్టిక్ చేస్తామో దానికి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందండి. మీరు ఎలా పడితే అలా స్టిక్ చేస్తే కుందన్స్ ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని స్టిక్ చేసేటప్పుడే నీట్గా స్టిక్ చేయండి. సో అయిపోయింది, ఇంకా లాస్ట్ కుందన్ స్టిక్ చేసేద్దాము. సో ఇలా కుందన్స్ అనేవి దీనికి ఇలా స్టిక్ చేసుకోవాలి. సో అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేద్దాము. ఐ షేప్ కుందన్స్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్. సో బ్యాక్ నుంచి స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో గ్లూ అనేది నేను ఫస్ట్ అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఐ షేప్ కుందన్స్. సో నీట్గా ఇవి కూడా మనం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీకు ఎప్పుడైనా కుందన్ అనేది కిందకి వెళ్తే మీరు ఇది ఉంటుంది కదా B7000 గ్లూది, అది తీసుకొని దీన్ని కొంచెం పైకి ఎట్లా అంటే పైకి వచ్చేస్తుంది. సో నీట్గా పెట్టుకోవాలి కుందన్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ. నేను ఒకటే ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది ఒక్కటి చేయడానికి చాలా టైం, వీడియో ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ పెట్టేస్తాను, అంత టైం పడుతుంది. 4 ప్యాచెస్ చేయడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో అందుకనే నేను ఒక్కటే చేసి చూపిస్తున్నాను. సో మీకు ఒకవేళ కుందన్కి గ్యాప్ వచ్చేస్తే మీరు 2 కుందన్స్ ఫస్ట్ ఇట్లా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ గ్లూ అప్లై చేసి 3rd కుందన్ అనేది స్టిక్ చేయండి. అప్పుడు మీకు ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇందాక చెప్పినట్టు. సో మీరు కుందన్స్ అనేవి ఎప్పుడైతే నీట్గా స్టిక్ చేసుకుంటారో అప్పుడే బ్యాంగిల్ అవుట్పుట్ అనేది నీట్గా వస్తుంది. కుందన్స్ స్టిక్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో మీరు థ్రెడ్ వ్రాపింగ్ కూడా అంతే ఇంపార్టెంట్, అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీరు. సో కుందన్స్ అనేవి అయితే స్టిక్ చేయడం అయిపోయింది. సో మీరు అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోండి. ఎక్కడైనా మీకు పక్క కొరిగినట్టు అట్లా ఉంటే మీరు దీంతో మీరు అడ్జస్ట్ చేయండి కుందన్స్. దీనికి ఓన్లీ మనం B7000 గ్లూ మాత్రమే యూజ్ చేస్తాము, వేరేదేది యూజ్ చేయము. సో ప్యాచ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీరు షుగర్ బీట్స్ ఆర్ రౌండ్ షుగర్ బీట్స్ అన్నా ఇప్పుడు జర్దోజీ అన్నా స్టిక్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే జర్దోజీయే స్టిక్ చేస్తాను షుగర్ బీట్స్ కన్నా. సో ఇప్పుడు ఐకి మనము B7000 గ్లూతో మళ్ళీ డాట్ పెట్టేసి మనం కుందన్ అనేది, సో ఇప్పుడు గ్లూ అప్లై చేసిన తర్వాత రౌండ్ కుందన్ అనేది మనం స్టిక్ చేసుకోవాలి. సో ఇలా ఉంటుంది.
ప్యారెట్ పీకాక్ అనేది. సో ఇప్పుడు దీంట్లో నోస్కి మళ్ళీ మనం జర్దోసి స్టిక్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అది మీకు ఏది అవైలబుల్గా ఉంటే మీరు అది స్టిక్ చేసుకోండి. నా దగ్గర అయితే ప్రస్తుతం జర్దోసి ఉంది కాబట్టి సో నేను ఇది స్టిక్ చేస్తున్నాను. సో ప్యాచ్ అనేది రెడీ అయిపోయింది. ఈ ప్యాచ్ని ఎలా స్టిక్ చేయాలో కూడా నేను చూపిస్తాను లాస్ట్లో. చేసుకున్న ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేను. సో ఫస్ట్ ఒక ప్యాచ్ని కట్ చేసుకున్నాము. ఒక ప్యాచ్ని చూపిస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఎలా కట్ చేసుకోవాలనేది. సో నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నప్పుడు డ్రై అయిన తర్వాత మాత్రమే కట్ చేసుకోండి, లేకపోతే మీకు కటింగ్ అనేది నీట్గా రాదు. సో మీరు నీట్గా అడ్జస్ట్తో సహా మీరు కట్ చేసుకుంటేనే నీట్గా ఉంటుంది ప్యాచ్ అనేది లుక్. సో పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు కనుక బ్యాంగిల్స్ కానీ ప్యాచెస్ కానీ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ నీట్గా కట్ చేసుకుంటేనే ప్యాచ్ అనేది రెడీ అయిన తర్వాత బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి ప్యాచ్ అనేది. సో ఇక్కడ ఏదైతే ఉందో అదే అగరబత్తి ఉంటుంది కదా, దాంతో మీరు కొంచెం కాలిస్తే అది అనేది కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఆర్ఎల్స్ మీరు దీంతోనే ఇట్లా కట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, సో ఇలా కట్ చేసుకోవాలి. సో 4 ప్యాచెస్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎలా స్టిక్ చేయాలో చూపిస్తాను. కటింగ్ అయిపోయిన తర్వాత సో ఇలా నీట్గా వస్తాయి. ఇప్పుడు ఇవి ఎలా స్టిక్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఇఫ్ మీరు కనుక ఈ ప్యారెట్ ఒక సైడ్ బ్యాంగిల్స్కే నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్యారెట్స్ మనము ఈ సైడ్ స్టిక్ చేసుకున్నాం అనుకోండి, ఈ సైడ్ స్టిక్ చేసుకుంటాము. సో దీనికి ఆపోజిట్ సైడ్ ఎలా అంటే ఏదైతే ఇది ఉందో దీన్ని రివర్స్ చేసుకొని మీ ప్యాటర్న్ని సో ఇక్కడ డ్రా చేసుకుంటే అప్పుడు మళ్ళీ మీకు రివర్స్ సైడ్ ప్యాచ్ అనేది వస్తుంది. సో అలా మీరు ప్రిపేర్ చేసుకోండి. సో ఇవైతే ప్యాచెస్ చాలా నీట్గా ఉన్నాయి. ఇఫ్ మీరు కనుక ఈ ప్యాచెస్ ఓన్లీ ప్యాచెస్ విత్ అవుట్లైన్ ఈ డిజైన్ మీ కలర్ కస్టమైజేషన్ ఎలా కావాలో అలా చేసుకోండి. జస్ట్ నేను ఇలా అవుట్లైన్ చేసి ఇస్తాను. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను ప్రైస్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. సో ఇప్పుడైతే ఎలా స్టిక్ చేసుకోవాలో చూపిస్తాను. మనం దీనికి ఓన్లీ B7000 గ్లూ యూస్ చేస్తాము, నార్మల్ గ్లూ కాదు. సో B7000 గ్లూ యూస్ చేస్తాము. ఫుల్గా అప్లై చేయండి. సో అప్లై చేసిన తర్వాత ఈ ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి దీనిపైన స్టిక్ చేయండి. పైనకి లెగకుండా ఉండాలి అంటే ఇలాంటి అలికేటర్ క్లిప్స్ ఉంటాయి కదా, అవి ఇట్లా పెట్టండి స్టిక్ చేసిన తర్వాత. అప్పుడు మీకు లెగవు కుందన్స్ అనేవి, ప్యాచ్ అనేది లెగదు. సో ఇలా స్టిఫ్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొకటి మనం గ్లూతో అంటిద్దాము. సో సేమ్ ఇలానే మనం బ్యాంగిల్ చుట్టూ అంటించుకోవాలి. మనం కరెక్ట్గా లెంత్తో తీసుకున్నాం కాబట్టి మనకు కరెక్ట్గా వచ్చేస్తాయి ప్యాచెస్. సో ఇలా మీకు కదలకుండా ఉండాలంటే చెప్పాను కదా, ఇవి మనం క్లిప్స్ అనేవి పెడితే మనకి కదలకుండా ఉంటాయి. సో 4 ప్యాచెస్ అనేవి
సరిపోతాయి. సో మీరు ఎక్కువ ప్యాచెస్ పెట్టినా కానీ అంత నీట్గా లుక్ అనేది ఉండదు. సో అందుకని 4 ప్యాచెస్, ఏ బ్యాంగిల్ సైజ్కైనా మీరు ఆ సైజ్ నేను చూపించినట్టు తీసుకొని 4 ప్యాచెస్ అనేవి స్టిక్ చేస్తే చాలు. సో మీరు ఈ క్లిప్స్ అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి, బికాజ్ పక్కకు జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అందుకని. సో మీకు గ్లూ అనేది కూడా కొంచెం ఎక్కువే పడుతుంది, బికాస్ ఈ ప్యాచ్ మొత్తం స్టిక్ అవ్వాలి కదా. సో అందుకని కొంచెం ఎక్కువ గ్లూ అనేది పడుతుంది. సో ఇవి బేబీ అలికేటర్ క్లిప్స్ అండి. వీటికి కూడా డిజైన్ ఎలా చేయాలనేది నేను చెప్తాను ఫర్దర్గా వచ్చే వీడియోస్లో. సో చెప్పాను కదా, మీరు బ్యాంగిల్స్ కానీ ప్యాచెస్ కానీ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. బ్యాంగిల్ ప్రైస్ ఆల్రెడీ వాట్సాప్ క్యాటలాగ్లో యాడ్ చేసే ఉంది, బట్ ప్యాచెస్ ప్రైస్ అనేది నేను యాడ్ చేయలేదు, బికాస్ మీరు ఎన్ని ప్యాచెస్ తీసుకుంటారో దాన్ని బట్టి నేను యాడ్ చేస్తాను. ఇక్కడ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, కరెక్ట్గా చూడండి, సేమ్ అన్నిటికీ ఈవెన్గా అవే గ్యాప్స్ వచ్చాయి. ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో మీరు షుగర్ బీట్స్ కానీ ఏమన్నా మీరు స్టిక్ చేయొచ్చు. సో ఇలా వస్తుంది బ్యాంగిల్ అనేది. సో నేను థంబ్నెయిల్లో యాడ్ చేస్తాను పిక్, బికాస్ ఇది ఇంకా డ్రై అవ్వలేదు కదా అందుకని. ఇఫ్ మీకు కనుక బ్యాంగిల్ డిజైన్ నచ్చినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. టాటా బాయ్.